కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి సింపుల్గా బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ హ్యాండ్ జాయింట్ చేస్తున్నానండి. చంక పీసులు ఉంటాయి కదా, అవి జాయింట్స్ పడతాయి బార్డర్ వచ్చినప్పుడు. అవి ఇలా జాయింట్ చేసుకోవాలి. 2 సైడ్స్, 2 హ్యాండ్స్కి 2 సైడ్స్ ఇలా. 1 సైడ్ స్ట్రైట్, అదర్ సైడ్ క్రాస్ ఉన్న పీస్ తీసుకుంటే కరెక్ట్గా ఫిట్ అవుతుంది హ్యాండ్ జాయింట్కి. హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు క్రాస్ పీస్లు అయితే అసలు తీసుకోవద్దు. క్రాస్ పీస్ తీసుకుంటే ఏమవుతుందంటే హ్యాండ్ జాయింట్స్, సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు సాగుతూ ఉంటుంది, కరెక్ట్ ఫిట్టింగ్ రాదనమాట. అందుకే జాయింట్స్ కోసం మాత్రం స్ట్రైట్ పీస్ మాత్రమే తీసుకొని జాయింట్ చేయాలి. ఇలా లైనింగ్ రివర్స్లో జాయింట్ చేసుకొని రివర్స్ తీసేసుకోవాలి. ఎందుకంటే బార్డర్ హైలైట్గా ఉంది కదా, నేను పైపింగ్ వేయట్లేదు, జస్ట్ రివర్స్ తీసి పైకి వేసేస్తున్నాను. ఇలా హ్యాండ్ జాయింట్ చేసుకోవాలి. మళ్ళీ పైనుంచి ఒక స్టిచ్ చేసుకోవాలండి, అణిగినట్టు ఉంటుంది, లేవకుండా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా కట్ చేసుకొని లైనింగ్ నీట్గా జాయింట్ చేసుకోవాలి. ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా కటింగ్స్ చేసేసుకోండి. లైనింగ్ని కట్ చేసుకోవద్దండి, లైనింగ్ పక్క నుండి నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. ఓన్లీ ఒరిజినల్ క్లాత్ మాత్రమే కట్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్ కూడా జాయిన్ చేసేస్తున్నాను చూడండి. 2 హ్యాండ్స్. ఇప్పుడు 2 హ్యాండ్స్ మధ్యలో కట్ పెట్టుకుంటాం కదా, అలా పెట్టేసుకొని ఈక్వల్గా ఉన్నాయేమో చూసుకొని ఒకసారి లెంత్ చెక్ చేసుకోండి. హ్యాండ్ లెంత్ సరిపోయిందా లేదా అని. హ్యాండ్ లెంత్ మనం ఆది బ్లౌజ్ ఎలా ఉందో ఒకసారి ఫోల్డ్ చేసుకొని ఇలా ఆది బ్లౌజ్ లెంత్ వచ్చేసి చెక్ చేసుకోండి. ఇలా చెక్ చేసుకుంటే హ్యాండ్ లెంత్ చిన్నగా పెద్దగా కాకుండా ఉంటుంది. ఒకసారి ఆది బ్లౌజ్ తీసేసుకోండి. తీసుకొని లెంత్ ఎలా ఉందో ఇలా స్ట్రైట్గా ఈ బ్లౌజ్ హ్యాండ్ పైన పెట్టి మార్క్ చేసుకోండి. ఎక్స్ట్రా పీస్ కట్ చేసుకోండి. ఇలా ఖర్చులకు మిగుల్చుకొని రిమైనింగ్ కట్ చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్. ఇప్పుడు వచ్చేసి బ్లౌజ్ లోతు 1 సైడ్ తీసుకోండి. ఇలా కట్ చేసుకోండి. నాకైతే ఎక్స్పీరియన్స్ కాబట్టి నేను డైరెక్ట్ కట్ చేసినాను, మార్కింగ్ చేయట్లేదు. లోతు తీసింది ఇలా మార్క్ చేసుకోండి. ఇది ఫ్రంట్ సైడ్ వస్తుంది. నెక్స్ట్ ఫ్రంట్ అండి. ఫ్రంట్ వచ్చేసి పార్ట్ జాయింట్ చేసుకున్న తర్వాత ఇలా ఫస్ట్ డాట్ వేసుకోండి. ఇది లెంత్ వచ్చేసి, ఇది పెద్ద ఏజ్ కస్టమర్ అనమాట. ఫ్రంట్ డాట్ షార్ప్గా ఉండొద్దు అంటారు, అందుకని నేను 2 ఇంచెస్ పెట్టాను లెంత్. అలాగే సైడ్ కూడా పాదొక 2 పెట్టేసుకోండి, సరిపోతుంది. ఇలా ఈ రెండింటి మధ్యలో ట్రయాంగిల్ షేప్ వస్తుంది కదా, ఆ షేప్తో 3rd డాట్ వేసేసుకోండి. ఈజీగా అయిపోతుంది, మీకు అర్థమవుతుంది వేసేటప్పుడు. ఇప్పుడు షేప్ పట్టీలండి. లైనింగ్ కింద పెట్టేసుకోండి అండ్ ఒరిజినల్ క్లాత్ పైన పెట్టేసుకొని మధ్యలో ఈ ఫ్రంట్ పార్ట్ ఉంటుంది కదా, ఆ 3 కలిపి జాయిన్ చేసుకోండి. ఇలా అయితే మనం ఏ సైడ్ నుండి జాయిన్ చేసినా కూడా అర్థం కాదు, నీట్గా ఉంటుంది. ఇలా తీసేసుకోండి. పైనుంచి ఒక స్టిచ్ చేసుకోండి. పైనుంచి ఒక స్టిచ్ చేసుకొని మళ్ళీ క్లాత్ కింద ఫోల్డ్ కాకుండా చూసుకొని పైన స్టిచ్ చేసుకోండి, నీట్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ క్లాత్ మనకు లెంత్ ఎంత కావాలో అంత ఉంచేసుకొని లోపలికి ఫోల్డ్ చేసుకోండి, సరిపోతుంది. ఇలా పైనుంచి ఒక స్టిచ్ చేసేసుకోండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఇలా వచ్చింది ఫ్రంట్ పార్ట్. 2 సైడ్స్ ఇలానే ప్రిపేర్ చేసుకోండి. 2 సైడ్స్ ఈక్వల్గా వచ్చాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఇలా నెక్స్ట్ ఉక్సు పట్టి అండ్ కాజా పట్టి అండి. బ్యాక్ నెక్ కట్ చేసినాక రిమైనింగ్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ తీసేసుకొని 2 ఇంచెస్ ఇలా కట్ చేసుకొని జాయింట్ చేసేసుకోండి. 4 ఇంచెస్ క్లాత్ అండి టోటల్. ఇలా స్టిచ్చింగ్ చేసుకొని రివర్స్ తీసుకొని ఫోల్డ్ చేసేయండి, అయిపోతుంది. ఇలా పైనుంచి ఒక స్టిచ్ చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మధ్యలో ఇంకొక స్టిచ్చింగ్ చేసుకోండి. ఇక్కడ కాజాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది. రిమైనింగ్ క్లాత్ కట్ చేసుకోండి. సేమ్ ఇలాగే కాజా పట్టి వచ్చేసి లోపలికి ఫోల్డ్ చేసుకోవాలండి.
2 ఇంచెస్ క్లాత్ సరిపోతుంది. 2 ఇంచెస్ లెంత్ మన బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ లెంత్ ఎంతైతే ఉందో అంత తీసుకొని పైనుంచి ఇలా జాయిన్ చేసుకొని రివర్స్ తీసి లోపలికి ఫోల్డ్ చేయాలండి. ఇప్పుడు ఇక్కడ షేప్ పట్టి దగ్గర కొంచెం ఫ్రిల్ పెట్టుకొని జాయిన్ చేసుకోండి. నేను పెట్టుకున్నాను కదా, అలా ఇలా ఫ్రిల్ పెట్టుకొని జాయిన్ చేసుకున్న తర్వాత పైనుంచి ఒక స్టిచ్ చేసుకోండి. ఆ స్టిచ్చింగ్ ఏంటంటే క్లాత్ అనేలాగా ఉంటుంది. ఇలా ఫోల్డ్ చేసుకొని లోపలికి మలిచి కుట్టేసేయండి. ఇలా అయితే మధ్యలో ఈ ఫోల్డింగ్ ఉండడం వల్ల కొంచెం లెంత్ షేపు ఇలా కర్వ్ లాగా వస్తుంది. ఇలా కర్వ్ లాగా షేప్ వస్తే మనకి బ్లౌజు కరెక్ట్ ఫిట్ అవుతుంది. ఫ్రంట్ పార్ట్ ఇదిగో ఇలా కర్వ్ లాగా వస్తుంది. 2 సైడ్స్ చెక్ చేసుకోండి సేమ్ లెంత్ ఉన్నాయో లేదు. ఇలా ఫ్రంట్ పార్ట్ రెడీ అయిపోయిన తర్వాత బ్యాక్ డాట్స్ వేసుకోండి. ఇలా కట్స్ ఉంటాయి కదా సైడ్ షోల్డర్ నుండి ఇలా 4 ఇంచెస్ పెట్టుకోండి. కరెక్ట్ 1/2 ఇంచ్ ఫోల్డింగ్ నుంచి 4 ఇంచెస్ లెంత్ పెట్టుకోండి, సరిపోతుంది. 2 సైడ్స్ ఇలా డాట్స్ వేసేసుకోండి. ఇలా 2 సైడ్స్ 4 ఇంచెస్ లెంత్ పెట్టేసుకొని డాట్స్ వేసేసుకోండి. చివరిలో కొంచెం రఫ్ పోయండి. అలా చేయడం వల్ల ఆ డాట్ విడిపోదు. ఇలా చేసుకోండి. తర్వాత ఒక క్లాత్ తీసుకొని 1 ఇంచ్ ఉంటే సరిపోతుంది. ఇలా జాయిన్ చేసుకొని ఈ బ్యాక్ పార్ట్కి పైనుంచి జాయిన్ చేయండి. పైనుంచి జాయిన్ చేసి ఇలా డాట్ దగ్గర చిన్న ప్రిల్ పెట్టుకోండి. 2 డాట్స్ దగ్గర 2 ప్రిల్స్ చిన్నగా పెట్టుకోండి. ఎందుకంటే రివర్స్ చేసి ఫోల్డ్ చేసేటప్పుడు అది కొంచెం ఫిట్టింగ్ ఉంటుందన్నమాట. ఆ ఫ్రిల్ పెట్టుకోవడం వల్ల కరెక్ట్గా రివర్స్ తీసినప్పుడు ఫోల్డింగ్స్ ఏం రాకుండా ఉంటుంది బ్యాక్ పార్ట్. ఇలా రివర్స్ తీసి మళ్ళీ పైనుంచి ఒక కుట్టు వేసుకోండి. ఇక్కడ హెమ్మింగ్ చేస్తాము. మళ్ళీ హెమ్మింగ్ చేసినప్పుడు ఈ కుట్టు రిమూవ్ చేయొచ్చు. ఇలా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ కలిపి షోల్డర్ జాయింట్ పెట్టుకోండి. ఇలా ఒరిజినల్స్ అనేది మధ్యలోకి ఉండాలి. లైనింగ్స్ అనేవి పైకి 2 సైడ్స్ ఒకటి పైకి కిందికి ఉండేలాగా చూసుకొని జాయిన్ చేసుకోండి. షోల్డర్ జాయిన్ చేసుకున్న తర్వాత ఇలా 2 సైడ్స్ షోల్డర్ జాయిన్ చేసుకోండి. రఫ్ పోసుకోండి, కొంచెం రఫ్ తీసేసుకోండి, కార్నర్స్కి విడిపోకుండా ఉంటుంది. నెక్స్ట్ ఈ షోల్డర్స్ ఓవర్లాక్ చేసుకోండి. ఓవర్లాక్ మిషన్ ఉన్న వాళ్ళు చేసుకుంటారు, లేని వాళ్ళు వదిలేసేయండి. నేనైతే ఈ షోల్డర్స్ ఓవర్లాక్ చేసుకుంటానండి. ఎందుకంటే ఓవర్లాక్ చేసుకోవడం వల్ల కొంచెం బ్లౌజ్ నీట్ ఫినిషింగ్ అనిపిస్తుంది. ఒకసారి ఓవర్లాక్ చేసుకునే ముందు ఒకసారి చెక్ చేసుకోండి, బ్లౌజ్ నెక్ సేమ్ ఉందా లేదా ఆజీ బ్లౌజ్తో ఒకసారి చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ కొంచెం డిఫరెంట్ ఉంది, ఒక్క పావించు. బట్ కస్టమర్కి ఏంటి అంటే ఒక షోల్డరు ఒక సైడ్ వంగినట్టు ఉంటుంది కాబట్టి ఒక సైడ్ షోల్డర్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఇలా పావించు తగ్గింది. ఇలా ఓవర్లాక్ చేసేసుకోండి. 2 సైడ్స్ షోల్డర్ ఓవర్లాక్ చేసుకున్న తర్వాతే మళ్ళీ హ్యాండ్ జాయింట్స్ వేసుకోండి. ఎప్పుడైనా షోల్డర్ జాయింట్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ వేసుకున్న తర్వాత ఓవర్లాక్ చేసుకోలేము. ఇప్పుడు ఓవర్లాక్ అయిపోయింది కదా హ్యాండ్ జాయింట్. మనం ఫస్ట్ హ్యాండ్ కట్ చేసుకునేటప్పుడు మార్క్స్ పెట్టుకున్నాం కదా, ఫ్రంట్ సైడ్ వచ్చే మార్క్స్ అక్కడ లోతు తీసుకున్నాము. ఆ పార్ట్ ఫ్రంట్ సైడ్ వచ్చేలాగా ఇలా కట్ దగ్గర షోల్డర్ జాయింట్ ఉండేలాగా చూసుకొని జాయింట్స్ వేసుకోండి. ఇలా హ్యాండ్ మొత్తం జాయింట్ వేసేసుకోవాలి. హ్యాండ్ జాయింట్ ఒక సైడ్ వేసుకున్న తర్వాత రివర్స్ తీసుకొని చూసుకోండి ప్రాపర్గా వచ్చిందా లేదా అనేసి. కొంచెం పొంగల్ ఏమన్నా వస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ దాన్ని సరి చేసుకోండి. ఎందుకంటే హ్యాండ్ జాయింట్ వేసిన తర్వాత లాస్ట్ మొత్తం బ్లౌజ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత హ్యాండ్ ఏమన్నా మిస్టేక్ ఉంటే మళ్ళీ సెట్ చేయడానికి మొత్తం బ్లౌజ్ ఇప్పాల్సి ఉంటుంది. అందుకని
ఫస్టే హ్యాండ్ జాయింట్ చేయగానే చెక్ చేసుకోండి ప్రాపర్గా ఉందా లేదా అనేసి. ఇలా మధ్యలో టూ హ్యాండ్స్ జాయిన్ చేసేసుకోండి. ఈ బ్లౌజ్ వచ్చేసి హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది నాకైతే. ఎందుకంటే ఇది నార్మల్ సైజ్ బ్లౌజు, కొంచెం పెద్ద ఏజ్ కాబట్టి డిజైన్స్ కూడా ఏమీ లేదు, జస్ట్ పైపింగ్. అండ్ క్లాత్ బట్టి కూడా ఉంటుందండి. క్లాత్ వచ్చేసి కొంచెం పట్టు స్టిఫ్గా ఉండే క్లాత్ కాబట్టి తొందరగా బ్లౌజ్ అయిపోతుంది. ఎవరైనా హాఫ్ అన్ అవర్లో ఈ బ్లౌజ్ కుట్టవచ్చు. ఇలా కంప్లీట్గా స్టిచ్చింగ్ చేసేసుకోండి. 2 స్టిచ్చింగ్స్ చేసుకోవాలి హ్యాండ్కి, ఎందుకంటే స్టిచ్ ఏమైనా విడిపోతే ఇంకొక స్టిచ్ ఉంటుంది. ఇలా 2 స్టిచెస్ చేసుకున్న తర్వాత హ్యాండ్ జాయింట్ కూడా మనం ఎలా చేసుకున్నామో అలానే ఓవర్లాక్ చేసుకోండి. ఈ జాయింట్ దగ్గర ఓవర్లాక్ చేసుకోండి. మొత్తం హ్యాండ్ మొత్తం జాయింట్స్ ఓవర్లాక్ చేసేసుకోండి నీట్గా. ఓవర్లాక్ లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి, అవసరం లేదు. బట్ ఇక్కడ నేను ఏంటంటే ఓవర్లాక్ చేస్తాను ఏ బ్లౌజ్కైనా. ఫినిషింగ్ నీట్గా కనిపిస్తుందండి, చాలా నీట్గా కనిపిస్తుంది. ఓవర్లాక్ చేసుకుంటే పోగులు కూడా బయటికి రావు కదా, ఇలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు హ్యాండ్ లెంత్ ఒకసారి చెక్ చేసుకోండి. మనం కట్ చేసుకునేటప్పుడు లెంత్ చూసుకున్నాం కదా. ఇప్పుడు బ్యాక్ సైడ్ అంటే చంక రౌండ్ బ్యాక్ సైడ్ ఇలా షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి ఆది బ్లౌజ్ పెట్టేసుకొని లెంత్ ఎంత ఉంది బ్యాక్ సైడ్, ఓన్లీ బ్యాక్ సైడే పెట్టుకోండి, ఫ్రంట్ సైడ్ పెట్టుకోవద్దు. ఇక్కడ సైడ్ జాయింట్ దగ్గర ఒక మార్క్ చేసుకోండి. టేప్ తోటి కూడా చేసుకోవచ్చండి. ఏంటంటే బిగినర్స్కి అర్థం అవ్వదు కాబట్టి నేను ఇలా ఆది బ్లౌజ్ పెట్టి చూపిస్తున్నాను. ఇలా 2 సైడ్స్ ఈక్వల్గా ఉండేలాగా పెట్టేసుకోండి. ఇప్పుడు నడుము మధ్యలో ఒక మార్క్ చేసుకోండి. ఆది బ్లౌజ్ మధ్యలో మార్క్ చేసుకొని సేమ్ లెంత్ ఎంత ఉందో పెట్టేసుకొని మార్క్ చేసేసుకోండి. ఈజీగా ఉంటుంది. టేప్తో కూడా చూసుకోవచ్చండి, బట్ ఆది బ్లౌజ్ అయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇక్కడ ఆది బ్లౌజ్ వెడల్పు ఎంత ఉందో చూసుకొని పెట్టేశాను. ఇలా బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ అండి. ఫ్రంట్ ఇలా తీసేసుకోండి. ముందుకి ఉక్స్ పట్టి ఉంది కదా, ఆది బ్లౌజ్ ఉక్స్ పట్టి కూడా పట్టుకొని కరెక్ట్గా ఎంతవరకు వచ్చిందో ఈ స్టిచ్చింగ్, సైడ్ స్టిచ్చింగ్ అక్కడ మార్క్ చేసుకోండి. నెక్స్ట్ మధ్యలో కూడా ఒక స్టిచ్చింగ్ మార్క్ చేసుకుంటే ఈజీగా ఉంటుందండి. లెంత్ ఒక్కోసారి కొంచెం తక్కువ అవుతుంది చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి, అందుకని ఇలా మధ్యలో కూడా చెస్ట్ దగ్గర మార్క్ చేసుకోండి. అలాగే కాజాపట్టి సైడ్ కూడా సేమ్ కాజాపట్టి స్టిచ్చింగ్ ఎలా ఉందో కాజాపట్టి నుండి అలా మార్క్ చేసుకొని మధ్యలోకి కూడా మార్క్ చేసుకోండి. ఇలా అయితే మీకు లూజు టైట్ కాకుండా ఉంటుంది. ఇలా మార్కింగ్ అయిపోయిన తర్వాత హ్యాండ్ విడ్త్ చూసుకోండి. ఇలా చివరికి హ్యాండ్ విడ్త్ షోల్డర్ నుంచి ఇలా ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని హ్యాండ్ విడ్త్ ఎలా ఉందో ఆది బ్లౌజ్కి ఒకసారి చెక్ చేసుకోండి. హ్యాండ్ విడ్త్ ఒకసారి ఈ బ్లౌజ్ పై నుంచి పెట్టి స్టిచ్చింగ్ ఎక్కడి వరకు ఉందో అలా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుకోండి. స్ట్రెయిట్ లైన్ వచ్చేలాగా కలుపుకోవాలండి, లేదంటే కర్వ్లాగా వస్తే బాగుండదు. స్ట్రెయిట్ లైన్ రావాలి. ఇలా స్ట్రెయిట్గా ఈ 3 మార్కింగ్స్ని కలుపుకోండి. ఇలా నెక్స్ట్ కూడా ఇంకో స్టిచ్ చేసుకోండి. ఇలా 3 స్టిచ్చెస్ వేసేసుకోండి. 4 అయినా వేసుకోవచ్చు, నేనైతే 3 వేసేస్తున్నాను. ఇలా 3 స్టిచ్చెస్ వేసేసుకోండి. లాస్ట్ చివరిలో ఒక క్లాత్ ఉంచుకొని కొంచెం ఖర్చులోకి ఉంచుకొని చివరిలో ఒక స్టిచ్ వేసుకొని రిమైనింగ్ క్లాత్ కట్ చేసుకోండి. ఎక్స్ట్రాస్ ఇక్కడ కూడా ఓవర్లాక్ వస్తుంది, నీట్గా ఉంటుంది. ఇక్కడ కూడా ఓవర్లాక్ చేసేసుకుంటే అయిపోతుందండి. సైడ్ జాయింట్స్ కూడా అయిపోయాయి. వన్ సైడే సైడ్ జాయింట్ వేసాను, ఇంకో సైడ్ వేయలేదు. నేను పైపింగ్ అయిపోయాక ఆ సైడ్ జాయింట్ కూడా వేసేస్తాను. ఇప్పుడు పైపింగ్ కోసం 1 ఇంచ్ క్లాత్ పైపింగ్ క్లాత్ తీసేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోండి. ఎప్పుడైనా నెక్కి క్రాస్ పీస్ మాత్రమే వేసుకోవాలి పైపింగ్కి.
1 ఇంచ్ సరిపోతుంది. 1 ఆర్ 1.5 అయితే 1 ఇంచ్ తీసుకున్నాను. ఈ కట్ చేసుకున్న పీసెస్ కదా జాయిన్ చేసుకోండి, లెంత్ తక్కువ అవుతుంది. ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టుకొని స్ట్రైట్ లైన్ స్టిచ్ చేసుకోండి. స్ట్రైట్ లైన్ స్టిచ్ చేసి రిమైనింగ్ క్లాత్ కట్ చేసి ఒకసారి రివర్స్ తీసి చూడండి స్ట్రైట్ వచ్చిందా లేదా అనేసి. ఇప్పుడు బ్లౌజ్ తీసుకోండి. పైపింగ్ మనం బ్లౌజ్ కాజా పట్టి నుండి స్టార్ట్ చేయాలి. ఇలా పైనుండే వేసుకోండి. 2 ఫోల్డింగ్స్ చేసుకొని ఈ క్లాత్ని ఇలా నెక్ దగ్గర నుంచి ఒక పాదం దగ్గర నుంచి ఇలా స్టిచ్చింగ్ చేసుకోవాలి. పాదం క్లాత్ మాత్రమే ఉండాలి లోపలికి, ఎక్స్ట్రాస్ ఉండొద్దు. ఎక్స్ట్రాస్ పెడితే మళ్ళీ షోల్డర్ తక్కువ అయిపోతుంది. పాదం ఎంత అయితే ఉందో అంతే స్టిచ్చింగ్ వేసుకోండి. ఇలా ఇక్కడ లైట్ ఉండడం వల్ల సరిగా కనిపించట్లేదు, బట్ పాదం ఎంతైతే ఉందో అంతే స్టిచ్చింగ్ చేసుకోండి. ఈ పైపింగ్ క్లాత్ ఉంది కదా, ఆ పైపింగ్ క్లాత్ని 1 ఇంచ్ని మనం ఫోల్డ్ చేసుకున్నాము. ఇలా ఫోల్డ్ చేసుకుంటే ఇప్పుడు 2 పార్ట్స్ లాగా క్లాత్ ఉంటుంది. మలిచి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఇక్కడ మధ్యలోకి మలిస్తే బాగుంటుంది. ఇలా లాస్ట్కి ఒక రఫ్ చేసుకోండి. మొత్తం స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఉంటుంది. ఇప్పుడు లోపల చివర్లు కొంచెం అంచులు కట్ చేసుకోండి, దారాలు విడిపోకుండా. అలాగే లోపల క్లాత్ ఎక్కువ ఉంటే పైపింగ్ చేసి మనం రివర్స్ చేసి పైన స్టిచ్ చేసేటప్పుడు చివర్లు దారాలు కనిపిస్తూ ఉంటాయి. అప్పుడు బ్లౌజ్ నీట్గా ఉండదు, ఫినిషింగ్ కూడా నీట్గా ఉండదు, కొంచెం లేచినట్టుగా వస్తుంది. అలా రాకుండా ఉండాలంటే లోపల ఖర్చు వచ్చేసి కొంచెం కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఎంత అయితే ఉందో దాని పక్క నుంచి కట్ చేసుకోండి. ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ కదా, థ్రెడ్ తీసుకోండి. థ్రెడ్ తీసేసుకొని ఇలా పైన పెట్టేసుకొని ఈ క్లాత్ ఉంది కదా పైపింగ్ క్లాత్ ఇలా ఫోల్డ్ చేసుకోండి. ఫోల్డ్ చేసి కిందకి ఫోల్డ్ చేసి ఆ దారం ఎంతైతే ఉందో అంతే పక్క నుండి స్టిచ్ చేయండి. ఇలాగే మొత్తం బ్లౌజ్కి ఈవెన్గా రావాలండి పైపింగ్. దారం సైజ్ ఎంత అయితే ఉందో అంతే ఈ పైపింగ్ క్లాత్ కూడా రావాలి. ఎక్కువ తక్కువ వస్తే నీట్గా ఉండదు. సేమ్ దారం ఎంతైతే ఉందో అంతే ఫోల్డ్ చేసుకొని మీకు వేసేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇలా నీట్గా వచ్చేస్తుంది. మొత్తం అయిపోయిన తర్వాత పైనుంచి ఒక స్టిచ్ చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు పైనుండి ఒక స్టిచ్ చేసేసుకోండి. ఈ పైన స్టిచ్చింగ్ కూడా ఒక పాదం అంతే ఉండాలండి. ఎక్కువ ఉంటే నెక్ బాగుండదు, నీట్గా రాదు. ఇది అండి చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ ఎంత నీట్గా ఉంది. హ్యాండ్ ఇంతే అండి. ఒక 30 మినిట్స్లో మన బ్లౌజ్ స్టిచ్ చేయొచ్చు. చాలా ఈజీ అన్నమాట. పైపింగ్ కూడా చాలా ఒక 10 మినిట్స్లో పైపింగ్ అయిపోతుంది. 30 మినిట్స్లో బ్లౌజ్ మనం స్టిచ్ చేయొచ్చు. ఇలా హ్యాండ్స్ ప్లస్ మార్క్ రావాలి, అన్ని సైడ్ జాయింట్స్ ఒకే దగ్గర